నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టాపిక్స్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు కామెంట్స్‌లో ఎన్ని కామెంట్స్ ఇస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ అవ్వడానికి వీలవుతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఇంతకుముందు మాట్లాడుకున్న దాని కంటిన్యూయేషన్ లాగ్ టైమ్. దేనికైనా సమయం తీసుకోవడమే లాగ్ టైమ్. లాగ్ టైము ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నది. నెగెటివ్ కర్మ ఒకటేసారి వస్తే మనం తట్టుకోలేం కాబట్టి కర్మ దేవతలు, భగవంతుడు దాన్ని కొద్ది కొద్దిగా ప్రాబ్లమ్స్ రూపంలో ఇస్తూ మన కర్మపరమైన అప్పులని తగ్గిస్తారు. మరి పాజిటివ్ యాక్షన్స్‌కి సంబంధించి ఏంటి లాగ్ టైము? మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం. అది చిన్నవైనా, పెద్దవైనా. అది అందరూ గమనించొచ్చు, గమనించకపోవచ్చు. చాలా మటుకు మనం చేసే మంచి పనులు గమనించకపోవచ్చు. అయితే దానికి ఫలితం ఏం లేదా? అంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎవరు చూసినా, చూడకపోయినా మనం చేసే ప్రతి పని అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రతి పని అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. సో, ఈ కర్మ పాజిటివ్ అయినప్పుడు దీనికి కూడా మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎన్నో రెట్లుగా పెరుగుతుంది, మనకి వస్తుంది. ఎప్పుడొస్తుందండి? మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్‌లో అని అనుకుంటూ ఉంటాం కదా! మనం అందరం ఏమనుకుంటాము? ఎంత ఎంతమందికి సహాయం చేస్తున్నాను, లేతే ఎన్ని మంచి పనులు చేస్తున్నాను, ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎంత మెడిటేషన్ చేస్తున్నాను, అయినా నా లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అనుకున్నవి నెరవేరట్లేదు అని కంప్లెయింట్ లిస్టే మన దగ్గర ఎక్కువుంటుంది. అయితే ఎప్పుడు హోప్‌ని వదలొద్దు, ఆశని వదలొద్దు. మనం చేసే పని డెఫినెట్‌గా మల్టిప్లై అయ్యి మళ్ళీ మనకి, మన ఫ్యామిలీకి తిరిగి వస్తుంది. అయితే అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం సాధారణంగా మన లైఫ్‌లో నెగెటివ్వే ఎక్కువ గుర్తిస్తాం. లైఫ్‌లో ఉండే పాజిటివ్‌వి అసలు వాటిని కన్సిడర్ కూడా చెయ్యం. సో, పాజిటివ్‌వి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి ఒక చిన్న ప్రమాదం జరిగింది అంటే, పెద్ద ప్రమాదం నుండి మనం తప్పించుకున్నాము అని అర్థం. అలాగే అంటే ఎప్పుడు నెగెటివ్ జరిగినప్పుడు దానికంటే పెద్దది జరగలేదని సంతోషించాలా అంటే కాదు. డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసుకున్న గుడ్ కర్మ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎప్పుడో ఒకప్పుడు ఆ టైమ్ గ్యాప్ మన అప్పులెంతున్నాయి, దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. లేదా అప్పులన్నీ తీరిపోయాక పాజిటివ్ రావచ్చు. అప్పుడు ఎందుకు మనం పాజిటివ్ చెయ్యాలి, అందరికీ సహాయం ఎందుకు చెయ్యాలి అని ఆలోచించొద్దు. చేస్తూనే పోండి. మీకు వీలైనంత సేవ, సహాయము చేస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి. ఇవన్నీ ఎప్పటికైనా సరే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నెగెటివ్ వైపుకి వెళ్ళిపోతే, మన ఆలోచనల్లో, మన చేతల్లో నెగెటివ్ వైపుకి వెళ్ళిపోతే, నెగెటివ్ కర్మానే మల్టిప్లై అవుతుంది. అలా చేసుకోవద్దు. ఇప్పటి వరకు లేదా ఇంతకుముందు ఏం చేశామో మన నెగెటివ్ మనకు తెలీదు. సో, వాటికి ఫర్‌గివ్‌నెస్ అడుగుతూ ఇహ నుంచి పాజిటివ్‌వి వీలైనంత వరకు చేసి వదిలేయండి. ఆహ్, నేకి కర్ ఔర్ కువే మే డాల్ అంటారు. హిందీలో ఒక సేయింగ్ ఉంది సామెత. అంటే మంచి చెయ్యి, దాన్ని వదిలేసెయ్యి. అంతే అది ఎప్పుడొస్తుంది ఫలితం? ఇప్పుడు నేను చేశాను కదా! నేను టైపింగ్ చేశాను, లేకపోతే ఎవరికో సహాయం చేశాను. ఇంకా నాకు దాని బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయి అని ఆలోచించొద్దు. అలా చేసుకుంటూ వెళ్ళండి. మనకి డెఫినెట్‌గా వస్తుంది. నెగెటివ్‌ది వస్తుందని బాగా నమ్ముతాం కానీ, పాజిటివ్ వస్తుంది అంటే సాధారణంగా మనందరికీ డౌట్. ఎప్పుడొస్తుందో, ఏంటో, ఏదో చేశాం గానీ వస్తుందా? మనకి గుడ్ రిజల్ట్స్, గుడ్ కర్మ వస్తుందా? రాదా? అని. తప్పకుండా వస్తుంది. కర్మ అనేది డెఫినెట్‌గా జరిగేది. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. ఏదైనా మల్టిప్లై అవుతుంది. వెనక్కి తిరిగి వస్తుంది. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎ ఎలా అయితే మనం ధనియాలు వేస్తే కొత్తిమీర ఒక 10 రోజుల్లో వస్తుంది. అదే ఒక మామిడి చెట్టు అయితే కొన్ని ఏళ్ళు పడుతుంది కాపు రావడానికి. అలాగే మనం చేసే కర్మ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా
అది పెరిగి మల్టిప్లై అయ్యి మళ్ళీ మనకి తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది. కానీ వస్తుంది. సో, పాజిటివ్ చేయడం మాత్రం మానొద్దు. అది చేస్తూ పోండి. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ దూది పింజల్లాగా, మబ్బుల్లాగా పక్కకి జరిగిపోతూ ఉంటాయి. మనకే తెలీదు. అరే! ఎంత పెద్ద ప్రాబ్లమ్ అనుకున్నాం, ఇంత ఈజీగా పోయిందా అనుకుంటాం. ఆ ఈజీగా పోవడానికి కారణం మీరు చేసుకున్న గుడ్ కర్మనే. ఎంతో కష్టం అనుకున్నవి చాలా తేలికగా తొలగిపోవచ్చు. లేతే ఎవరో వచ్చి సహాయం చేయొచ్చు. ఎక్కడో అక్కడి నుంచి గైడెన్స్ రావచ్చు. అవన్నీ మీరు చేసుకున్న గుడ్ కర్మకి రిజల్ట్స్. అది గుర్తుపెట్టుకోండి. హోలీ బీయింగ్స్, హీలింగ్ ఏంజెల్స్, కర్మ దేవతలు వాళ్ళందరూ అనుక్షణము మనల్ని గైడ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికే ఉన్నారు. ఇక్కడ మనం ఒక్కళ్ళమే ఉన్నాము, మనం ఒక్కళ్ళమే పడి కొట్టుకుంటున్నాము, నాకెవ్వరూ లేరు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ప్రే చేయండి. మీరు ఎవరికి పూజ చేస్తున్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా, భక్తిగా ప్రార్థించండి. క్షమా ప్రార్థన చేయండి. మన వల్ల బాధపడిన వాళ్ళని క్షమాపణ కోరండి. మనల్ని బాధపెట్టిన వాళ్ళని క్షమించండి. అట్ ద సేమ్ టైమ్ కంటిన్యూ టు డూ సర్వీస్. కంటిన్యూ టు జనరేట్ గుడ్ కర్మ. అది డెఫినిట్‌గా మనకు తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ.